బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే గబ్బా టెస్ట్ కోసం టీమిండియా రెడీ అయ్యింది. డిసెంబర్ 14వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టీమ్స్ మధ్య థర్డ్ టెస్ట్ మ్యాచ్ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. ఒకవైపు టీమిండియా లాస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయి వస్తుంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి తిరిగి సిరీస్ లో లీడ్ లోకి వెళ్లాలని చూస్తుంది. మరో పక్క ఆస్ట్రేలియా లాస్ట్ మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టడంతో ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ లో ముందుకు వెళ్లాలని చూస్తుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని 1-1తో సమానం చేశారు. అయితే WTC ఫైనల్ లో ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉండటంతో రెండు టీమ్స్ కి కూడా ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ గబ్బా టెస్ట్ లో వచ్చే రిజల్ట్ తో WTC రేస్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ బ్రిస్బెయిన్ లోని గబ్బా స్టేడియం లో జరగనుంది. ఈ స్టేడియంలో పిచ్ మంచి బౌన్సీ వికెట్. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుంచి పేస్ తో పాటు బౌన్స్ కూడా లభిస్తుంది. అయితే బ్యాట్స్మెన్ కి మాత్రం ఇక్కడ రన్ స్కోర్ చేయడం దాదాపు కష్టం అని చెప్పాలి. క్రీజ్ లో సెట్ అయి ఉన్న బ్యాట్స్మెన్ మాత్రం కొంతవరకు ఈజీగా రన్ స్కోర్ చేయగలుగుతారు. అలాగే పిచ్ నుండి స్పిన్నర్లకు కూడా కొంతవరకు హెల్ప్ దొరుకుతుంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 68 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అందులో 26 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 27 సార్లు ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 327 రన్స్ గా ఉంది. ఇక్కడ కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 400+ రన్స్ స్కోర్ చేస్తే చాలు ఆ టీం కి ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ టెస్టుల్లో 109 సార్లు తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా 46 సార్లు గెలిస్తే మన ఇండియా 33 సార్లు గెలిచింది. ఇందులో 29 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. స్టాట్స్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం కి స్లైట్ గా ఎడ్జ్ కనిపిస్తుంది. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇండియా ప్లేయింగ్ 11. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. ఆ తర్వాత నంబర్ 3లో శుభ్మన్ గిల్, నంబర్ 4లో విరాట్ కోహ్లీ, నంబర్ 5లో రిషబ్ పంత్, నంబర్ 6లో KL రాహుల్, నంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నంబర్ 9లో హర్షిత్ రాణా, నంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ బరిలో దిగుతారు. టీమ్ కాంబినేషన్ ని బట్టి ప్లేయింగ్ 11లో 1 లేదా 2 చేంజెస్ చేయొచ్చు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11. ఓపెనర్లుగా ఉస్మాన్ కవాజా, నాథన్ మిక్స్వీని బరిలో దిగుతారు. తర్వాత నంబర్ 3లో మార్నస్ లబుషేన్, నంబర్ 4లో స్టీవ్ స్మిత్, నంబర్ 5లో ట్రావిస్ హెడ్, నంబర్ 6లో మిచెల్ మార్ష్, నంబర్ 7లో అలెక్స్ క్యారీ, నంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నంబర్ 9లో మిచెల్ స్టార్క్, నంబర్ 10లో జాష్ హ్యాజల్వుడ్ అండ్ నంబర్ 11లో స్కాట్ బోలాండ్ బరిలో దిగుతారు. రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. టీమిండియాలో చూస్తే ఓపెనర్స్ ఎవరు అనేది మళ్ళీ పెద్ద సమస్యలాగా మారింది. లాస్ట్ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో ఆడిన రోహిత్ ఈ మ్యాచ్ లో తిరిగి ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే టీమిండియాలో ఓపెనర్ జైస్వాల్ మంచి టచ్ లో ఉన్నాడు. కానీ కెప్టెన్ రోహిత్ మాత్రం చాలా మ్యాచ్ల నుంచి చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. గిల్ కూడా బాగానే రాణిస్తున్నప్పటికీ బిగ్ నాక్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. పంత్ కూడా కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ సిరీస్ లో టీమిండియా నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నితీష్ కుమార్ రెడ్డి నుంచే వచ్చింది. బౌలింగ్ లో చూసుకుంటే బుమ్రా అయితే పీక్ ఫామ్ లో ఉన్నాడు. సిరాజ్ కూడా తిరిగి తన ఫామ్ ను ఎందుకున్నాడు. కానీ హర్షిత్ రాణా మాత్రం పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఇక ఆస్ట్రేలియా టీమ్ లో చూస్తే ఓపెనర్ కవాజా రాణిస్తున్నప్పటికీ మరో ఓపెనర్ మెక్స్వీని మాత్రం 2 మ్యాచ్ల్లో కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు. లబ్షన్ మాత్రం లాస్ట్ మ్యాచ్ లో డీసెంట్ బ్యాటింగ్ చేశాడు. అయితే స్టీవ్ స్మిత్ నుండి మాత్రం ఈ సిరీస్ లో ఒక్క మంచి నాకు కూడా రాలేదు. మిడిల్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్ మాత్రం ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో సత్తా చాటాడు. బౌలింగ్ లో స్టార్క్ తో పాటు కమిన్స్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించాడు. ఓవరాల్ గా స్టాట్స్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీమ్ కి ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే మాత్రం రెండు టీమ్స్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. కానీ గబ్బాలో లాస్ట్ సిరీస్ లో గెలిచిన టీమిండియాకే ఈ మ్యాచ్ లో కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఫేవరెట్ టీమిండియానే.